స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మాజీ ఉప ప్రధానమంత్రి. ఈ దేశంలో అనేక పదవులు కేంద్ర పరిధిలో ఉన్న అనేక పదవులు ఇచ్చినటువంటి గొప్పైన వ్యక్తి దళిత జన బాంధవుడు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తాను. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరూరి గిరిరాజాన్ని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు భారత సంఘ సంస్కర్త మహనీయుడు బాబూజీగా పిలువబడే బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహశర్మ గారు, వనపర్తి జిల్లా SLTA సంఘ అధ్యక్షుడు MEF అధ్యక్షుడు గద్వాల కృష్ణ గారు, రాణా ప్రతాప్ సింగ్, బాల్మియా కురుమయ్య అందరికీ స్వాగతం పలుకుతూ మనం ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి అనగానే ఇది మహనీయుల మాసం ఏప్రిల్. బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళంతా జయంతులున్నాయి. వీరంతా భారతదేశ సంస్కరణలో ఆద్యులు. బాబు జగజీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న జన్మించి జూలై 6, 1986లో మరణించారు. భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. ఆయన 40 సంవత్సరాల పాటు భారతదేశ రాజకీయాల్లో నిలిచిన మహనీయుడు. వివిధ మంత్రి పదవులు నిర్వహించాడు. ఆయన ఆ రోజుల్లో బీహార్ రాష్ట్రంలో చాంద్వా అనే గ్రామంలో ఒక చెమర్ కుటుంబంలో జన్మించాడు. శోభిరామ్, వాసంతిదేవి అనే పుణ్య దంపతులకు జన్మించి వ్యవసాయ కుటుంబం. వాళ్ళ తండ్రి అప్పటి పాకిస్తాన్ అంటే విభజన కాకముందు అక్కడ మిలిటరీలో ఉండేవారు. ఆ తర్వాత ఆయన అర్రా టౌన్ స్కూల్లో బీహార్లో చదువుతున్నప్పుడు హిందువులకు ఒక కుండ, ముస్లింలకు ఒక కుండ పెట్టి ఆయన హిందువుల కుండలో తాగితే ఆయన నిరసిస్తే, అంటే వీళ్ళకు కూడా దళితులకు ఒక కుండ పెడితే కుండలు వలగొట్టిండు. అందరికి ఒకే కుండ ఉండాలని వివక్షతను ఆయన సహించలేదు. అందుకే ఆయన 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, భారతీయ అణగారిన అఖిల భారతీయ అణగారిన కుల సంఘాన్ని స్థాపించి దాన్ని సమానత్వం కోసం స్థాపించాడు. ఆ విధంగా ఆయన అర్రా టౌన్ స్కూల్లో అది చూసిన అప్పటి ఆయన ఉపన్యాసాలు విన్న మదన్ మోహన్ మాలవ్య గారు ఇతని తెలివితేటలకు మెచ్చుకొని బనారస్ హిందూ యూనివర్సిటీకి ఆహ్వానించాడు చదువుకోవడానికి. ఆ విధంగా ఆయన ఉన్నత చదువులు BSc వరకు చదివాడు. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట కార్మిక శాఖ మంత్రిగా ఉండి కార్మికులకు అనేక బోనస్లు, కార్మిక సంక్షేమానికి పాటుపడ్డాడు. 1971లో ఇందిరాగాంధీ పీరియడ్లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగితే దాని ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడ్డది. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ హరిత విప్లవాన్ని, అప్పుడు ఆహార కొరతను నివారించిండు. ఆ విధంగా ఆయన అనేక మంత్రి పదవులు, రైల్వే, రక్షణ, నీటిపారుదల శాఖ ఎన్నో మంత్రి పదవులు నిర్వహించిన 40 ఏళ్ల పాటు. ఆయన 1930లో ససారం నుంచి మొట్టమొదటిసారిగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తర్వాత 40 సంవత్సరాలు సుదీర్ఘ ఆయన మరణించి ఇంచుమించు ఆ జూలై 6, 86 వరకు ఆయన వివిధ మంత్రి పదవుల్లో ఉన్న మహనీయుడు. అందుకే ఆయన ఈ రోజు మనం ఒకటి సమానత్వ దినోత్సవంగా కూడా అంటాం. ఎందుకంటే ఆయన సమాధిని తన్మయి అంటారు పేరు. అందుకే ఆయన జన్మదినాన్ని భారతదేశంలో సమానత్వ దినోత్సవంగా ఈ రోజు నిర్వహించుకుంటారు. ఆయన భార్య ఇంద్రావతి, అంటే మొదటి భార్య మరణిస్తే రెండో భార్య చేసుకుంటే వాళ్ళకొక 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ విధంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన సుదీర్ఘంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహనీయుడుగా ఆయనకు భారత ప్రభుత్వం 1991లో ఒక తపాలా బిల్లును విడుదల చేసింది, కానీ భారతరత్న ఇవ్వలేకపోయింది. కనుక అటువంటి మహనీయుడి దేశంలో పుట్టడం మనకంతా గర్వకారణం. కనుక మనమంతా బాబు జగజీవన్ రామ్ అంటే బాబూజీగా మనం గౌరవించుకుంటాం. కనుక ఆయన సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని ఆయన స్వాతంత్ర సమరయోధుడు కూడా 2 సంవత్సరాలు 1940 ఆ ప్రాంతంలో 2 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపాడు. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు, అంబేద్కర్ కు సహాయకారిగా ఉన్నాడు. కనుక దళితుల సంక్షేమానికి పాటుపడిన మహనీయుడుగా, అందరి సంక్షేమానికి SC, ST, BC అగ్రవర్ణాల పేదరిక వర్గాలకు కూడా కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మహనీయుడిగా ఆయనని రోజు మనం యావత్ భారతదేశం
స్ఫూర్తిగా తీసుకోవాలని సందేశం ఇస్తూ ముగిస్తున్నాను.